చికోటి ప్రవీణ్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. జై శ్రీరామ్, జై బంజారాల్స్ పెద్దమ్మ తల్లికి జై. అన్న, మీరు అక్కడికి ఎంట్రీ కాగానే అసలు చిన్న ఇష్యూ ఉండేది, పెద్ద ఇష్యూ, రాష్ట్ర వ్యాప్త ఇష్యూ అయింది. మీరు ఎలా వస్తారన్న? నేను ఎంట్రీ అది కాదు, ఇవాళ రాష్ట్రంలో హిందూ గుళ్ళపై జరుగుతున్న దాడిని, హిందుత్వంపై జరుగుతున్న దాడిని ఇవాళ హిందూ సోదరులు గమనిస్తున్నారు. ఇవాళ అందరూ కూడా ఐకమత్యంతో రగిలిపోతున్నారు. అంటే ఇంతకుముందు నాదేముందులే అన్న ధోరణిలో ఉంటుండే, ఇవాళ కొంచెం హిందుత్వంకి ఐకమత్యం అవుతుంది. రేపు ఇట్లాంటి సంఘటనలను మనం ప్రతిఘటించకపోతే రేపు మన ఇళ్లపై దాడులు చేస్తారు, హిందువులపై దాడులు చేస్తారు అని చెప్పి ఒక భావన హిందూ సోదరులపై. మరి హిందూ దేశము, మెజారిటీలు ఉన్నాము, మా గుళ్ళకి రక్షణ లేదు, మాకు రక్షణ లేదు, మా సోదరి మండలకి లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్న అఘాయిత్యాలకు రక్షణ లేదు. మరి ఇవాళ ప్రభుత్వాలు కూడా ఉదాసీనతతో చూస్తున్నారు హిందువులను, అంటే ఈజీ తీసుకుంటున్నారు, ఈజీ గోయింగ్. వీళ్ళ ముందు యూనిటీ లేదు కదా అని. కానీ అలా హిందుత్వం మారుతుంది రాను రాను. ఎస్, ఇప్పుడు ముత్యాలమ్మ గుడి ఇష్యూ అయినప్పుడు కూడా వేల సంఖ్యలో వచ్చినారు, ఇవాళ ఇక్కడ కూడా వేల సంఖ్యలో వస్తారు. రేపు ప్రభుత్వం ఇట్లాంటి ధోరణితో ఉంటే మాత్రం లక్షలు కోట్ల సంఖ్యలో అవుతారు. మరి అలా హిందువులు బుద్ధి చెప్తే ప్రభుత్వాలు పోతాయి అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి గుర్తు చేస్తున్నాను నేను. హిందువులకు భయపడ్డది అనుకోవచ్చా ప్రభుత్వం? ఇక్కడ క్వశ్చన్ భయమా భయం లేదా కాదు క్వశ్చన్. ఇవాళ మా గుడి 60-70 ఏళ్ళ నుంచి ఉన్న గుడిని ఇన్ని రోజులు మీరు కళ్ళు ఏమైనా మీకు కనబడతలేవా? పోనీ పెద్ద గుడి ఆక్రమించేస్తారు, షెడ్లు కడుతారు, అట్లా కూడా కాదు కదా. చిన్న దేవస్థానం ఆడ 70 ఏళ్ళు 80 ఏళ్ళ నుంచి ఆడ చుట్టుపక్కల బస్తీవాసులు పూజలు చేసుకుంటే ఒక సెంటిమెంట్ ఫార్మ్ అవుతుంది ఆడ. అట్లాంటి గుండె వచ్చి రాత్రి దొంగలు లెక్క వచ్చి 3 గంటల రాత్రి వచ్చి తొలగించాల్సిన అవసరం ఏముంది? తప్పు కదా అది, అది మంచిది కాదు రాష్ట్రానికి. ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లనే చేసిరు, వాళ్ళు పూజలు చేసినట్టు నటిస్తూనే హిందువులపై కేసులు, హిందుత్వం మాట్లాడితే కేసులు, గోరక్షకులపై కేసులు, అట్లా చేసిరు. దున్యా గోవులని ఇవాళ కషాయాల చేతిలో పెట్టిరు. మేము చూపిస్తుంటే కూడా పోలీసు వాళ్ళతోటి మా గోరక్షకులు చూపిస్తుంటే కూడా ఉల్టా గోరక్షకులపై కేసులు. ఇవాళ ఆవు రక్తం పడ్డ నేల మంచిది కాదని ఎలక్షన్లో చెప్పిన, అసెంబ్లీ ఎలక్షన్లో నేను పలు సందర్భాలలో ప్రచారం పోయినప్పుడు చెప్పిన, కేసీఆర్ ఆవు రక్తం పడ్డ నేల మంచిది కాదు, నీకు మంచిది కాదు, ఇవాళ నువ్వు సంఖ నాకిపోతావు అని చెప్పిన. అట్లనే బీఆర్ఎస్ సంఖ నాకిపోయింది. ఇవాళ అదే ధోరణితోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మాత్రం ఇది కూడా అదే తీరుగా ఎక్కడ నామరూపాలు లేకుండా పోతుంది. అసలు పోలీసులను కూడా దృశ్యాలు చూస్తే పోలీసులను కూడా లెక్క వేయలేదు అంత. అన్న ఇప్పుడు మేము ఒకటి అడుగుతా, ఇది ఎవరి గురించి కొట్లాడుతున్నాము? ఇవాళ హిందూ సోదరులపై 10-12 సెక్షన్లు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తారు పోలీస్ శాఖ. ఎవరి గురించి వాళ్ళు కొట్లాడుతున్నారు? మా ఇంటి గురించి కొట్లాడతలేం కదా, మా స్వలాభాల కోసం కొట్లాడతలేం కదా. మన ధర్మం గురించి, మన దేవాలయం గురించి, మన సెంటిమెంట్స్ గురించి, మన సంస్కృతి గురించి, మన సాంప్రదాయాల గురించి కొట్లాడుతున్నాం. మరి మాపై ఇట్లాంటి కేసులు పెట్టడం ఎంత మట్టుకు న్యాయం చెప్పండి? మా హిందూ సోదరులపై కేసులు పెట్టడం ఎంత మట్టుకు న్యాయం చెప్పండి? ఇవాళ ఆలోచించాలి ప్రభుత్వం. ప్రజల సెంటిమెంట్తో కూడిన ఏ అంశాన్ని కూడా టచ్ చేయొద్దు అని ఒక ఆలోచన, ఆ తెలివి ఉండాలి. ఆ తెలివి గవర్నమెంట్లకు లేదు. అందుకే ఒకసారి కాషాయ జెండా ఎగరేయాలి. ఇప్పుడు నేను బీజేపీకి ఓటేయాలంటే రాజకీయం, ఇది రాజకీయం కాదు, ఇది రాజకీయం కాదు, ఇది మన సెంటిమెంట్స్తో ముడిపడిన అంశం. ఇవాళ హిందూ సెంటిమెంట్స్కి గౌరవం ఇచ్చే పార్టీ బీజేపీ పార్టీ. సో వీళ్ళకి సెంటిమెంట్స్కి గౌరవమే ఇయ్యారు, కూలగొట్టిర్రు. ఇప్పుడు ఎన్నో స్థలం ఇస్తా అని చెప్తారు, అది ఎంత మటుకు నిజమో తెలియదు. ఇప్పటి వరకు ఈ అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదు. ఇప్పుడు స్థానికులతో మాట్లాడినట్టు కథలు వస్తున్నాయి, మరి నిజమా కాదా లేదు. ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వండి, మేము స్థలం ఇస్తాము, 1000 గజాలు ఇస్తాము, ఒక జియో తీస్తాము, గుడి కట్టిస్తాము, విగ్రహ ప్రతిష్ఠ చేస్తాము, ఘనంగా చేసుకోండి అని చెప్పి ఎందుకు ఇస్తలేరు? ఓట్లయితే హిందువులే కావాలి. మళ్ళీ ఓట్లకి ఎలక్షన్ రాగానే వచ్చి హిందువుల సంకలనం నాకుతారు. మరి హిందూ ద్రోహిగా మిగిలిపోతారు మీరు. సో ఇది వీడికి తెగలేదు. మీరేమన్నా డిసిషన్ తీసుకొని అతి త్వరలో డిసిషన్ తీసుకోకపోతే మాత్రం పరిస్థితులు బాగుండవు. పరిస్థితులు రేపు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు. ఇక్కడ ఉట్టి తెలంగాణ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు, తెలంగాణ కాదు ఆంధ్రాకి వెళ్ళి వస్తారు. నేను నార్త్కి వెళ్ళి స్వామీజీలు అందరిని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న మొత్తం అన్యాయాన్ని, హిందువులపై జరుగుతున్న దాడులని మొత్తం ఇండియా వైడ్గా ఫోకస్ చేసి చూపించే పరిస్థితి ఉంటుంది. ఇవాళ నేను ఢిల్లీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా స్వాములను పిలుస్తామండి. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని చూపిస్తాం, నిరసన చేస్తాం. మేమేమి హింసకి పాల్పడం ఏం చేయం.
కానీ నిరసన కార్యక్రమం మాత్రం గట్టిగా ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే దుశ్చర్య మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చూసే పరిస్థితి ఉంటుంది. ఆడి వరకు తెచ్చుకోవద్దని నమ్మని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం. హిందువుల జోలికి రావు, హిందూ గుళ్ళ జోలికి రావు. ఇవాళ ఎన్ని వేల ఎకరాలు హిందూ దేవాలయానికి సంబంధించిన భూములు కబ్జా గురిపడ్డాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. దానిపై ఎందుకు చర్యలు తీసుకుంటలేరు మీరు? ఫాతిమా కాలేజీ మీకు ఎంత చెరువు ఎంత మటుకు కబ్జా చేయబడింది తెలుసు. అది ఒక మంచి కారణం అంట. పిల్లలకి తక్కువ రేటుకి వాళ్ళు బాగా స్కాలర్షిప్స్ ఇస్తారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు అని చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ చెప్పడం జరిగి వాళ్ళ గురించి ఒక ఎగ్జంప్షన్ ఇచ్చారు. మరి మాకు 100 ఎకరాల చెరువుని కబ్జా చేసి ఎగ్జంప్షన్ ఇస్తే 500-1000 గజాలు మా గుడికి ఎందుకు ఎగ్జంప్షన్ ఇయ్యరు? ఈడ కూడా భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కదా, ఈడ భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కదా. అది ఎక్స్ట్రీమ్లీ నీకు డీవియేషన్ చేసి డైరెక్ట్ చెరువులో కట్టిండు, అది పర్యావరణానికి ఎఫెక్ట్. అది మరి దాని గురించి ఆలోచిస్తలేరు. అది టోటల్ ఫ్యూచర్ జనరేషన్కి ఎఫెక్ట్. ఒక చెరువు కబ్జా గురి పడితే కింద మొత్తం నెక్స్ట్ జనరేషన్ వానలకు అన్నిటికీ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళకేమో ఎగ్జంప్షన్, హిందువులకు ఎగ్జంప్షన్ లేదా? ఇదేంది అంటే వాళ్ళకి భయపడతారు, వాళ్ళు సూడో గవర్నమెంట్ నడుపుతారు. మీరు ఇవన్నీ అడుగుతా ఉంటే జూబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అయ్యా స్వామి మీ అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది. స్వామి మీరు కూలగొడితేనే బీజేపీ వాళ్ళు వచ్చారు, మీరు కూలగొడితేనే హిందూ సంఘాలు వచ్చారు, మీరు కూలగొడితేనే హిందుత్వవాదులు వచ్చారు. పున్నం ప్రభాకర్ అంటే వాళ్ళు అంటున్నారు రెచ్చగొడతా ఉన్నారు వెనకాల ఉండి హిందూ పేరు మీద అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు మీరు కూలగొట్టకపోతే రెచ్చగొట్టే అంశమే లేదు కదా. మీరు కూలగొట్టినాకనే కదా ఇవన్నీ జరిగినాయి. మీరు గుడి జోలికి పోకపోతే నాకు ఆ గుడి ఉన్నదని కూడా తెలియదు. మీరు కూలగొట్టినందుకు రాష్ట్రం మొత్తం మీకు తెలుసా? ఇంతకుముందు ఆడ గుడి ఉందని పూజలు జరుగుతున్నాయి 70-80 ఏళ్ళ నుంచి తెలుసా? ఎవరు మీ మీడియాకే తెలియదు. మీరు కూలగొట్టి మీరు మీ యొక్క ధోరణి హిందువులపై మీ యొక్క ధోరణిని మీరు చూపించారు కాబట్టి ఇవాళ మేము రావడం జరిగింది. ఇక్కడ రెచ్చగొట్టే పనులు ఎవరు చేస్తలే, ఎలక్షన్ల గురించి ఎవరు చేస్తలే. మీరు చేస్తారు ఎలక్షన్ గురించి రాజకీయాలు, మీరు కుళ్ళు రాజకీయాలు చేస్తారు. మీరు ఎలక్షన్ల టైంలో వచ్చి హిందువుల సంకలన నాకుతారు, మీరు జూటా హామీలు ఇస్తారు, మీరు జూటా పథకాలు ఇస్తారు. ఈడ గుడి మీరు కూలగొట్టినందుకే ఎవరైనా రావడం జరిగింది. గుడి కూలగొట్టినందుకే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకు ఇట్లాంటి రాజకీయాలు? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా హిందువే కదా. మరి మీరు హిందూ అయి పూజలు చేస్తారు, అన్ని చేస్తారు, ఎలక్షన్లో పత్రాలు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడతారు, మేము గెలవాలి, మేము మంత్రి కావాలని మొక్కుతారు. మరి హిందూ సెంటిమెంట్స్కి డ్యామేజ్ జరుగుతుంటే మీరు ఎందుకు కోరుకుంటున్నారు? ఈడ ఈగో వద్దండి, ఈడ మీకు కానీ మాకు కానీ ఈగో వద్దు. మీరు ఇలా రేపు గుడి కట్టిస్తే మేము కూడా దండం పెడతాం, అరే మంచి పని చేసిర్రు అని చెప్పి. ఈడ మా విజయము మీ అపజయం అని కాదడ. ఎండ్ ఆఫ్ ది డే మాకు హిందూ సంక్షేమం ముఖ్యం, గుళ్ళ సంక్షేమం ముఖ్యం, గో సంక్షేమం ముఖ్యం. మీరు ఎందుకు అర్థం చేసుకుంటలేరు? ఈడ ఈగోకి ఎందుకు పోతున్నారు? వీళ్ళు ఫైట్ చేసిర్రు కాబట్టి మేము ఇయ్యమనే ఆ ధోరణి ఎందుకు? ఈడ మేము మన గురించి ఫైట్ చేసినాం, మా ఇంటి గురించి ఫైట్ చేయలే, హిందువుల గురించి ఫైట్ చేసినాం. మీరు కూడా హిందువులే కదా. మరి అవసరమైతే వేరే దగ్గర ఇస్తామని ఆ మాట పదే చెప్తుండు. వేరే దగ్గర ఎట్లా అండి? అది అర్థం ఉందా ఏమన్నా? అక్కడే ఇవ్వండి. వేరే దగ్గర ఎందుకు ఇస్తారు? అక్కడ ఒక శక్తి ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది, అక్కడ ఒక సెంటిమెంట్ ఉంటుంది. అక్కడ వేరే దగ్గర ఇస్తా అంటే ఎక్కడో ఇస్తారా? హైవేల మీద ఇస్తారా? ఎట్లా పాసిబిలిటీ? మరి సకలం చెరువులో కూలగొట్టేసేయండి, వేరే దగ్గర ఇవ్వండి. ఫాతిమా కాలేజ్ కూలగొట్టి వేరే దగ్గర ఇవ్వండి. అదేమో జరగొద్దు. కబ్జా గురబడ్డది అన్న ప్రపంచం అందరికి తెలుసు, అది జరగొద్దు. మా టెంపుల్ చిన్న టెంపుల్ మాత్రం జరగాలి, ఎక్కడో ఇస్తారా? ఇది ఎక్కడ న్యాయము? జూబ్లీహిల్స్ నుంచి చికోటి పోటీ చేయబోతున్నారా పార్టీ అవకాశం ఇస్తే? పార్టీ సైనికుడిని నేను. పార్టీ ఏది చెప్తే అది చేస్తాను. నేను నా అంతటా నేను టికెట్ అడగడం జరగలేదు, నేను అడగను కూడా. పార్టీ చెప్పిందంటే చేస్తాం, పార్టీ చెప్పలేదు పార్టీకి పని చేస్తాం. ఓ డిసిప్లిన్ కలిగిన వాళ్ళం. సో వాట్ పార్టీ టేక్స్ ద డిసిషన్ విల్ స్టిక్ ఆన్ టు దట్. అంటే ఇప్పుడు అర్థమైపోయింది ఇక్కడ మెయిన్ ఉన్నటువంటి ఏరియాలో గుళ్ళు అక్రమాలకు గురి అవుతున్నాయి. ఇక్కడ బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందంటారు? ఇక్కడ కాదు, రాష్ట్రంలో గెలవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాదు, టోటల్ ఎక్కడైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల బీజేపీ గెలవాలి. లేకపోతే మాత్రం రేపు మనపై దాడులు, గుళ్ళపై దాడులు ఇప్పుడు చూస్తున్నాం. లవ్ జిహాద్ విపరీతంగా పెరుగుతుంది. రేపు మనపై కూడా దాడులు జరుగుతాయి, ఇంట్లోకి వచ్చి ఆస్తులు గుంజుకునే పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు తక్షణంగా ఇప్పుడైతే ఈ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఎస్, అబ్సల్యూట్లీ.
అవి కనబడుతుంది కదా, ఇప్పుడు వాళ్ళ ధోరణి అనేది కనబడుతుంది కదా, మరి అంతకంటే ఎక్కువ నిదర్శనం ఏమో. పార్టీ గెలుపు కోసం ఇక్కడ పనిచేస్తారా మీరు? 100%. హిందుత్వ వేరే, పార్టీ వేరే. మై ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ టు హిందుత్వ. నా ప్రయారిటీ ఫస్ట్ హిందుత్వనే, సెకండ్ పార్టీ. జూబ్లీహిల్స్లో ఎట్లా గెలుస్తారు? 1,00,000 పైన ముస్లింల ఓట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నా మన మధ్యలో ఐకమత్యం ఉంటే మనం గ్రహించాలి. హిందూ అంటే ఆ 1,00,000 ఓట్లు ఒక సైడ్ పడిపోయే అవకాశం ఉంటుంది. 100% ఒక సైడ్. వాళ్ళకున్న యూనిటీ మనకెందుకు లేదని అడుగుతా. వాళ్ళకున్న యూనిటీ మనకెందుకు లేదు? ఇవాళ మనము ఇట్లనే సెక్యులర్ వైపు పోతే మాత్రం రేపు మన ధర్మాన్ని, రేపు మనం గుడిలకు పోయి పూజ చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లనే ఉంటాయి. సో మనం గ్రహించాలి, రియలైజ్ కావాలి. ఎవరైనా సరే గుళ్ళపై దాడులు చేసి ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రోత్సహించు. వస్తుందా మీ పార్టీ అధికారంలోకి ఫ్యూచర్లో? 101% వస్తుంది. 101% వస్తుంది. మా పార్టీలో అవినీతి లేదు. కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిమయమే. ఇవాళ సెంట్రల్ నుంచి చూసుకుంటే ఎన్ని స్కాములు, వీళ్ళు చేసిన స్కాములు అన్ని పెద్ద లిస్ట్ వెళ్తుంది. నాకు గుర్తు కూడా ఉన్నాయి, అన్ని స్కాములు ఉన్నాయి. ఇవాళ బీజేపీ పార్టీలో ఒక్క స్కామ్ కూడా లేదే. అలా ప్రజల శ్రేయస్సు స్కీమ్ల పార్టీ బీజేపీ పార్టీ, స్కామ్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్కామ్ల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న అప్పుడు జరిగిన స్కాములు ఈ రాష్ట్ర చరిత్రలో జరగలే, ఉమ్మడి రాష్ట్రం చరిత్రలో కూడా జరగలే. అన్ని స్కాములు జరిగినాయి. మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఎన్ని చెప్పినారు మాటలు. ఎలక్షన్కి ముందు, అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్పారు? మొత్తం వీళ్ళ పైసలన్నీ కక్కిస్తా, 1,00,000 కోట్లు మింగిరు, నేను ఇది చేస్తా అది చేస్తా అని ఎన్నో మాటలు, దునియా మాటలు మాట్లాడిండు కదా. మరి ఒక్క స్కామ్ తీసి చూపించండి, ఒక్కటన్నా తీసిరా? అంటే వీళ్ళు ఒప్పందం, వీళ్ళు కలిసి పనిచేస్తారు. ప్యాకేజీలకు అమ్ముడు పోయింది రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ ముగ్గురు పార్టీలు ఒకటే. డే 1 నుంచి చెప్తున్నా, ఈ ముగ్గురు పార్టీలు కలిసే ఏమైనా చేస్తారు. ఇవాళ లక్షల ఎకరాలు దేవాలయ భూములు కబ్జా గురిపడ్డాయి ఎంఐఎం చేతిలో, ఎంఐఎం నాయకుల చేతిలో. మరి ఏ రోజు ఎంక్వైరీ చేయలేదే? మరి ఇదే హైడ్రా పని చేయొచ్చు కదా, ఎక్కడెక్కడ దేవాలయ భూములు ఉన్నాయని. ఇవాళ వానరసేన అని ఒకటి టీం ఉంది, దేవాలయ భూములు కాపాడే పని పెట్టుకున్నారు వాళ్ళు. మరి వాళ్ళు కూడా దునియాసార్లు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది, కలెక్టర్లకి కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది, డైరెక్ట్ కలవడం జరిగింది. మరి ఏ ఒక్క రియాక్షన్ లేదు. గుడి మీద రాగానే గుడి కొట్టేస్తారా? మరి ఆలోచించాలి, ప్రజలు చూడాలి, గమనించాలి, ఆలోచించాలి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడగబోతున్నాను, ఎందుకంటే బీజేపీని హిందుత్వవాదులను వేరు చేయలేము. రెండు ఇక్కడ రిలేషన్ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఎందుకంటే మీ చీకోటి ప్రవీణ్ భాయ్ కొట్లాడుతూ ఉండు, బండి సంజయ్ ఈ ఇష్యూలో మాట్లాడిండు, రాజాసింగ్ మాట్లాడిండు, చాలామంది మాట్లాడారు. కానీ మీ ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు కనీసం ఒక స్టేట్మెంట్ కూడా దీని విషయంలో ఇవ్వలే. మీరు దీన్ని ఎలా చూస్తారు? డెఫినెట్గా మా అధ్యక్షుడు కట్టుబడి ఉన్నాడు గుడి విషయంలో, దానికి అనుమానం పడాల్సిన అవసరం లేదు. దాని మీద కట్టుబడే ఉన్నాడు. ఎవరైనా సరే ఒక కామెంట్స్ బయటకు డెఫినెట్గా ఆయన అవసరం వచ్చినప్పుడు డెఫినెట్గా వారు కూడా వస్తారు. ధర్మం గురించి పాటుపడే పార్టీ బీజేపీ పార్టీ, దేశం గురించి పాటుపడే పార్టీ బీజేపీ పార్టీ. సో దాని మీద ఏ మాత్రం ఇది లేదు, అనుమానమే అవసరం లేదు. ఇవాళ నేను చీకోటి ప్రవీణ్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న, బీజేపీ నుంచి పోరాటం చేస్తున్నా కదా. మరి బీజేపీ మీరు వచ్చి కూడా బీజేపీ నాయకుడు అనే చెప్పారు కదా, సంజయ్ అన్న కూడా అదే చెప్పినారు కదా. మరి ఇవాళ మాధవీలత గారు కూడా కదా, మాధవీలత గారు కూడా బీజేపీలోనే ఉన్నారు కదా. మరి ఎవరు ఉన్నా కూడా మాకు ఎక్కడ అన్యాయం జరిగినా హిందువులకు ఊరుకునే ప్రసక్తి లేదు. మరి రాజాసింగ్ మళ్ళీ పార్టీలకు వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టుంది, మీరు ఎలా చూస్తారు దీన్ని? డెఫినెట్గా రాజాసింగ్ గారు వస్తే మాకు చాలా హ్యాపీయే కదా. ఏదో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, దాంట్లో తప్పేముంది. మిస్అండర్స్టాండింగ్ అనుకుంటామా? బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం? ఏ బ్లాక్మెయిల్ ఎవ్వరు చేయరు, అవసరమే లేదు. బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తారు? ఒక పెద్ద ఫ్యామిలీ ఇది, వరల్డ్లో #1 బిగ్గెస్ట్ ఫ్యామిలీ. మెంబర్షిప్లా వరల్డ్ బిగ్గెస్ట్ పార్టీ. ఇంట్లో నలుగురు ఉంటేనే దునియా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. బిగ్గెస్ట్ పార్టీ ఏలా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. బ్లాక్మెయిల్ చేస్తే పార్టీ భయపడుతుందేమో ఒక ప్రయత్నం. ఎవరిని బ్లాక్మెయిల్ చేయరు, పార్టీని బ్లాక్మెయిల్ చేసేంత ఎవరు లేదు. పార్టీ వ్యవస్థ ముఖ్యం. మేమంతా చిన్న చిన్న దాంట్లో ఎవరన్నా ఉండని, మంత్రులు ఉండని, కేంద్ర మంత్రులు ఉండని, ఎవరన్నా ఉండని, వ్యవస్థ పార్టీ అనేది మహాసముద్రం. అందులో మేమంతా చిన్న సైనికులం. లెట్ ఇట్ బి
మా చిన్న కార్యకర్త నుంచి పెద్ద లీడర్ వరకు కూడా ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ ఫర్ బీజేపీ. ఫస్ట్ పార్టీయే ముఖ్యం, తర్వాతనే ఎవరైనా. ఇండివిజువల్ అనేది లేదు బీజేపీలో, వ్యవస్థనే ముఖ్యం. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ 42% పైన పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఏం జరుగుతుందని అందరిలో సందేహం ఉంది. ఇప్పుడు కవిత కూడా దీక్ష చేయబోతోంది 72 గంటలు. మీరు దీన్ని ఎలా చూస్తారు? వాళ్ళకి పొలిటికల్గా వాళ్ళకి డ్రామాలు అడ్డులు అలవాటే కదా. ఈ బీసీ రిజర్వేషన్ ఒకటి, ముస్లిం రిజర్వేషన్ అన్నది బెస్ట్. ఓకే, ఆల్రెడీ మీరు పార్టీ ప్రకటించింది. అది అది అందరికి తెలిసిందే. ఎక్కడ చూడు ఎండ్ ఆఫ్ ది డే వచ్చి డ్యామేజ్ చేసేది మాత్రం హిందుత్వానికే, హిందువులకే, బొక్క పడేది హిందువులకే. ఎక్కడ పోయి అటు ఇటు తిరిగి వచ్చి హిందువులకి నాశనం చేయడానికి ఈ ప్రభుత్వం చూస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మరి తెలియదు. ఆమో దిక్కు, ఈనో దిక్కు, ఆయనో దిక్కు, వాళ్ళంతా డ్రామాలు. ఆ డ్రామాల ఉచ్చులో పడే పరిస్థితిలో ఆల్రెడీ 10 ఏళ్ళు ఆ ఊబిలో ఉన్న ప్రజలు ఇలా రియలైజ్ అయ్యి బయటికి వచ్చి వీళ్ళన్నాం మీరు వీళ్ళేదో పీకి వడగొడతారని. వీళ్ళని చూసినాక ఇప్పుడు 2 ఏళ్ళకే వీళ్ళని చూసి అలసిపోయారు ఇలా ప్రజలు. ఇలా ప్రజలంతా కూడా బీజేపీ వైపే చూస్తారు. 42% విషయంలో మీ స్టాండ్ ఏంటంటారు? డెఫినెట్గా మా పార్టీ స్టాండే నా స్టాండ్. ఏదైనా ఉండని మా పార్టీ స్టాండ్. ఒక హిందూ ముస్లిం అనే ఒక పదాన్ని తీసేస్తే మీరు అంగీకరిస్తాం, దానికి ఓకే మేము కూడా మద్దతు చేస్తామని మాట్లాడతాం. డెఫినెట్గా దానికి దాంట్లో లింక్ చేయాల్సిన పనే లేదు కదా. ఈ రిజర్వేషన్లు లింక్ చేయాల్సిన పనే లేదు కదా. డెఫినెట్గా వాళ్ళకి పెద్దపీట వేస్తున్నది గవర్నమెంట్. డైరెక్ట్ ఒక మంత్రి చెప్పిండు కదా, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. డైరెక్టే చెప్పారు కదా. దాంట్లో ఏమున్నది అంటే ప్రయారిటీ నువ్వు ఈ ముస్లిం సోదరులకు కూడా ఇయ్య నువ్వు, కానీ హిందువులను దొక్కిచ్చే పని లేదు. రాష్ట్రంలో రిజర్వేషన్ కారణంగా సర్పంచ్, లోకల్ బాడీ మొత్తం పెండింగ్ పడ్డాయి. దానివల్ల రాష్ట్రంలో పాలనే దారుణమైన రిజర్వేషన్ కారణంగా అనుకోను, అదొక సాకు చూపి వంక చూపించి వీళ్ళు గెలిచే సత్తా లేదు. ఇలా ప్రజలలో ఇలా నమ్మకం కోల్పోయినారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి భయంతో అడుగులేస్తున్నారు వాళ్ళు. ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్లో వీళ్ళకి పట్టించుకునే నాదుడు ఉన్నాడు, వీళ్ళకి ఘోరమైన ఓటమి ఉంటుంది కాబట్టి భయపడుతున్నారు వాళ్ళు ఎలక్షన్ పెట్టి. ఇప్పుడు అవుతుంది అనుకుంటారా? 42% ఇచ్చిన తర్వాత లోకల్ బాడీకి పోతారు అనుకుంటారా కాంగ్రెస్ వాళ్ళు? పోవాలి కదా, లేకపోతే కోర్టు కేసులు అవి ఉంటాయి కదా. మీరు ఒప్పుకుంటట్లేదు కదా, కేంద్రం ఒప్పుకుంటలేదు, ఇక్కడ గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ అట్నే పెండింగ్ ఉంది. డెఫినెట్గా ఉంటుంది కదా. మరి దీనిపై డెఫినెట్గా మా అన్యాయం జరిగితే ఎక్కడైనా ప్రశ్నించాలి కదా. డెఫినెట్గా మేము దానిపై చర్యలు డెఫినెట్గా ఉంటాయి. నిన్న ధర్నా కూడా బ్రహ్మాండంగా జరిగింది. అవును, రాహుల్ గాంధీ ఈవీఎంలో ట్యాప్ చేశారని చెప్పేసి మాట్లాడుతాడు, మీరు ఏమంటారు? రాహుల్ గాంధీ ఆల్రెడీ పెద్ద జోకరు, అందరికి తెలుసు. ఆయన మాట్లాడే దాంట్లో అర్థం పర్థం ఉండదు. ఇప్పుడు ఈవీఎంలు ట్యాప్ అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వచ్చిందండి, కర్ణాటకలో ఎట్లా వచ్చిందండి? అంటే వాళ్ళకి సందర్భంలో ఎట్లా ఉంటే నోటికి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. ఈవీఎంలు ట్యాప్లు ఇవన్నీ ఇంకంతకంటే ఘోరమైన ఆరోపణ లేదు, అర్థం లేని ఆరోపణ, ఇంకా బఫూనయ్యే ఆరోపణ. ఆల్రెడీ రాహుల్ గాంధీని జోకర్ లెక్క చూస్తారు, ఇంకా పెద్ద జోకర్ అనుకుంటున్నారు. నెక్స్ట్ పిఎం అని చెప్తా ఉన్నారు కదా, ఆయన ఊహించుకోగలుగుతారా ఎవరన్నా? ఆయన ఊహించుకోగలుగుతారా? ఆయన చేసే పనులు, ఆయన చేసే కథలు. ఆల్రెడీ కాంగ్రెస్ వల్ల దేశానికి దునియా నష్టం జరిగింది. ఇలా ప్రజలు చీత్కరించుకుంటారు, అసహించుకుంటారు ఇలా కాంగ్రెస్. అక్కడిక్కడ 2-3 రాష్ట్రాల్లో ఉన్నదానికి కూడా ఇవాళ ఎలక్షన్లు పెట్టమన్నట్టు తెలంగాణలో తెలుస్తుంది వాళ్ళ దమ్ ఏందో కథ ఏందో. ఇవి అప్పుడు కూడా వీళ్ళ మీద ప్రేమతో వేయలే, బీఆర్ఎస్ మీద కోపంతో వీళ్ళ మీద వేసారు. రేవంత్ రెడ్డి జూటా మాటలు నమ్మేసారు, ఈయన ఏదో వచ్చి తెలంగాణకు పడగొడతారని వేసారు. కానీ ఈయన ఏం చేసారో అందరు కళ్ళతోటే చూస్తారు. అయిపోయిందంటే రాష్ట్రంలో 101%. అందులో అనుమానమే లేదు, అందులో అనుమానమే లేదు.